లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఆరుగురి ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. డివైడర్ను ఢీకొట్టి నిలిచిపోయిన లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో లారీలో లోడ్ చేసి ఉన్న ఐరన్ పోల్స్ బస్సు లోపలికి చొచ్చుకెళ్లాయి. సూర్యాపేట జిల్లా ద్వారకుంట రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. ఘోర ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ద్వారకుంట వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఆరుగురు బలి ఉన్నటువంటి మృత్యు శకటం అంటే వాహనం ఇదే అని చెప్పేసి చూపిస్తున్న విజువల్స్ లో ఇది హైదరాబాద్ నుంచి ఏపీకి పెద్ద పెద్ద ఐరన్ రాడ్లు పూలతోటి నిన్న సాయంత్రం బయలుదేరినటువంటి క్రమంలోనే ద్వారకుంట వద్దకు వచ్చిన తర్వాత రాత్రి తెల్లవారుజామున 3 గంటల సమయంలో లారీ డ్రైవర్ దీన్ని నడుపుతున్నటువంటి లారీ డ్రైవర్ నిద్రమత్తు కారణంగా డివైడర్ ఎక్కించిన తర్వాత ఆ లారీ దాని మీద నిలిచిపోయినటువంటి క్రమంలోనే కనీసం అందులో అంటే మనం చూసుకోవచ్చు టైర్ కూడా పగిలిపోయింది. డివైడర్ని రైట్ సైడ్ ఢీకొట్టినటువంటి క్రమంలోనే టైర్ పగిలిపోయింది. మొత్తం పూర్తిగా డివైడర్ ఎక్కిన తర్వాత లారీ ఆగిపోయినటువంటి క్రమంలోనే ఇందులో రేడియం సంబంధించినటువంటి స్టిక్కర్స్ కావచ్చు, కోన్స్ ఉంటాయి. ఆ కోన్స్ కూడా ఇక్కడ ప్రమాదం జరిగిందని చెప్పేసి వెనక వస్తున్నటువంటి వాహనానికి లైటింగ్ పడ్డటువంటి క్రమంలోనే రేడియం సంబంధించినటువంటి స్టిక్కర్స్, కోన్స్ అక్కడ పెడితే అక్కడ ప్రమాదం జరిగింది, ఏదో జరిగిందని చెప్పేసి వెనక వస్తున్నటువంటి వాహనదారునికి అర్థమవుతుంది. కానీ భయం పెట్టకుండా తెల్లవారుజామున 3 గంటలకు జరిగినటువంటి ప్రమాదంలో ఆ లారీని అలాగే వదిలేసి డ్రైవర్ పక్కకు వెళ్ళిపోయినటువంటి క్రమంలోనే 4 గంటల 45 నిమిషాల సమయంలో హైదరాబాద్ నుంచి ఏలూరుకు వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనక నుంచి లారీని ఢీకొట్టడం, అదే సమయంలో ఒక్కసారిగా వెనక ఉన్నటువంటి ఆ లారీ వెనక ఉన్నటువంటి ఐరన్ పోల్లు కావచ్చు, పెద్ద పెద్ద ఐరన్ రాడ్లు కూడా బస్సులోకి చొచ్చుకెళ్ళినటువంటి క్రమంలోనే మొత్తం 6 కూడా ఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోయారు. మరొక 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎంత అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా పెద్ద పెద్ద ఐరన్ రాడ్లను తీసుకెళ్తున్నారు. ఐరన్ రాడ్లను తీసుకెళ్లేటువంటి క్రమంలో కనీస చర్యలు, జాగ్రత్త చర్యలు కూడా తీసుకోలేదు. సైడ్కి కొన్ని అంటే పెద్ద పెద్ద చైన్లతోటి ఐరన్ రాడ్లు అటు ఇటు కింద పడకుండా సైడ్కి ఇలాంటి రాళ్ళు మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇలాంటి రాడ్లని పెట్టి అదే సమయంలో ఐరన్ చైన్లని కూడా పెట్టి కింద డొర్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ వెనకకు ముందుకు జారకుండా మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో నిన్న జరిగినటువంటి ప్రమాదం కారణంగా తెల్లవారుజామున జరిగినటువంటి ప్రమాదం కారణంగా అవన్నీ కూడా పెద్ద పెద్ద పోళ్ళన్నీ కూడా బస్సులోకి చొచ్చుకువెళ్ళినటువంటి క్రమంలోనే మొత్తం 6 చనిపోయారు. 6 కుటుంబాలకి తీరని వేదన మిగిల్చింది. ఖచ్చితంగా దీనికి ప్రైవేట్ ట్రావెల్ సంబంధించినటువంటి బస్సు నిర్వాహకుల బాధ్యత ఉంటుంది, లారీకి సంబంధించినటువంటి వ్యక్తుల బాధ్యత ఉంటుంది, అంతకన్నా బాధ్యత రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారుల మీద ఉంటుంది. ఎందుకంటే నిత్యం ఏదైతే సరుకు రవాణా చేసేటువంటి వాహనాల మీద నిఘా ఉండాలి. ప్రైవేట్ ట్రావెల్ సంబంధించినటువంటి నిర్వాహకులు నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని చెప్పేసి తనిఖీలు చేస్తే వాళ్ళలో భయం ఉంటుంది. ఇకనైనా ఇలాంటి ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని అటు ప్రభుత్వం కదలాలి, రవాణా శాఖ అధికారులు కదలాల్సినటువంటి అవసరం అవుతుంది. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, ద్వారకుంట.